நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. మక్కలై పిరికుం సనాతనం నిశ్చయం ఒழிకపడ வேண்டும். நன்றி, வணக்கம். నిన్న తమిళనాడు అసెంబ్లీలో ఉదయ్ నిధి స్టాలిన్ మళ్ళీ టాయిలెట్ వెళ్ళాడు. మీరు అడగవచ్చు, అదేంటంటే అసెంబ్లీలో టాయిలెట్ వెళ్ళడం ఏంటి అంటే, చాలామంది ఈ పొలిటికల్ లీడర్లు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో తింటారు, బయట పోయి షిట్ చేస్తారండి. సో ఈ క్యాండిడేటు మళ్ళీ పోయి అసెంబ్లీలో మాట్లాడుతూ విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పాడు గెలిచినందుకు. చెప్పి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పాడు. ఇక ఈ విజయ్ ఎవరైతే టీవీకే పార్టీ ఓనరు ఆర్ అధిపతియో సీఎంగా ప్రమాణ స్వీకారం ఈరోజు చేస్తాడు. గెలుస్తాడు, మోస్ట్లీ గెలుస్తాడు. విజయ్ ఏమనలా, దండం పెట్టి ఊరుకున్నాడు. అంటే డిఎంకే పార్టీ, టీవీకే, కమ్యూనిస్టు, కాంగ్రెసు వీళ్ళ ఎజెండా మొత్తం ఒకటేనండి. సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికే వీళ్ళు పోటీ చేస్తున్నారా, లేకుంటే ప్రజల గురించి చూసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాటిని తీర్చడానికి వీళ్ళు ఏమన్నా పోటీ చేస్తున్నారా? నాకు అర్థం కాదండి. వీళ్ళు పోటీ చేస్తారు, పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, వీడే ఎన్నికవుతాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఉండే ఆర్డినరీ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ సీఎంలు కాలేరు, వీడే సీఎం అవుతాడు. తండ్రి పోయాడు, కొడుకు వచ్చాడు, కొడుకు పోయాడు, ఆడికి కొడుకు వచ్చాడు. 10 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు తమిళనాడు, నది మీద పెట్టారు. ప్రజలకు మంచి చేయాలి ఎలా అని మాట్లాడలే వీడు క్యాండిడేట్. వస్తూనే సనాతన ధర్మాన్ని ఎలా నిర్మూలించాలి అంతే. నరాలలో ఈ మతపు విషాన్ని నింపుకొని బతుకుతారు వీళ్ళు. ప్రజలకు ఏం చేయడు, వాడు వచ్చేసి ఏదో స్టేట్మెంట్లు ఇస్తాడు, నెక్స్ట్ ఎలా కరప్షన్ చేయాలి, దాంట్లో స్కాము దీంట్లో స్కాము. ఇదేనండి. ఇలాంటి నాయకులని ఎన్నుకుంటున్న ప్రజలు ఆలోచించండి. ఆలోచించకుండా ఇలాంటి దరిద్రులను ఎన్నుకొని మీ తల మీద కూర్చోబెట్టి మంచి చేస్తులను ఎన్నుకోండి కాస్త.